హరే కృష్ణ. అందరికీ ఫాదర్స్ డే విషెస్, పితృ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఫాదర్స్ డే అనేది ఎలా మొదలైందో ఒకసారి చరిత్రలోకి వెళ్దామా? మొదట ఫాదర్స్ డే సంభవం జరిగింది 1908 సంవత్సరంలో స్వింగ్ స్టోన్, వెస్ట్ వర్జీనియాలో ఒక ఖనిజ వికట ప్రమాదంలో మృతి చెందిన తల్లిదండ్రులను గౌరవించడానికి చేసిన ప్రయత్నం. 1910లో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రిని గౌరవించేందుకు ప్రత్యేక దినం ఉండాలన్న ఆలోచనతో ప్రారంభమైంది. ఆమె తండ్రి సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచారు. అందుకే తల్లి దినోత్సవం ఉన్నట్టే తండ్రికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలనుకుంది. మొదట జూన్ 5ను ఎంచుకుంది. కానీ ఏర్పాట్లు ఆలస్యం కావడంతో జూన్ 3వ ఆదివారంగా నిర్ణయించింది. అలా ప్రారంభమై 1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ అధికారికంగా జూన్ 3వ ఆదివారం రోజున జరుపుకోవాలని ప్రకటించారు. 1972లో అధ్యక్షుడు నిక్సన్ దీన్ని శాశ్వత జాతీయ సెలవుగా ప్రకటించారు. ఇది కుటుంబ విలువలు, గౌరవం, కృతజ్ఞత అనే భావాలతో ముడిపడిన సాంస్కృతిక దినోత్సవం. కానీ భారతదేశంలో ప్రతిరోజు తల్లి తండ్రి లేకుండా పిల్లలు బ్రతకలేరండి. సరే, విడాకులు తీసుకొని అవన్నీ అనవసరమైన చర్చ మనకి. బేసిక్గా భారతదేశంలో ఒక బహుశా పాశ్చాత్య ప్రభావంతో వచ్చిన వేడుక. హిందూ సాంప్రదాయాలలో తండ్రుల పట్ల గౌరవం పెద్ద విలువ. కానీ ఫాదర్స్ డే అనే విధంగా జరుపుకోవడం 20వ శతాబ్దం తర్వాతనే కనిపిస్తుంది. ఇదంతా చరిత్ర. ఇప్పుడు అసలు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి నెమరేసుకుందామా? తండ్రి ప్రేమ అనేది అత్యంత లోతైన కానీ తరచూ మౌనంగా వ్యక్తమయ్యే భావోద్వేగ సంబంధం. దీన్ని విశ్లేషిస్తే అనేక పార్శ్వ్యాలు కనిపిస్తాయి. ఒకటి, తాత్విక పరంగా తండ్రి ప్రేమ అనేది ఆశ్రయం, బాధ్యత, నిస్వార్థం అనే మూర్తిమత్వాల సమాహారం. తల్లి ప్రేమ ఎంత సున్నితంగా వ్యక్తమవుతుందో తండ్రి ప్రేమ అంతే బలంగా కానీ స్పష్టంగా కాకుండా ఉంటుంది. తండ్రి ప్రేమ సుదీర్ఘకాలంలో దాని ప్రభావాన్ని చూపుతుంది. రెండవది, ఆచరణాత్మక ప్రేమ. తండ్రులు సాధారణంగా కేవలం మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు. కుటుంబం కోసం శ్రమించడం, పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేయడం, చిన్నదానికైనా బాధ్యతగా తీసుకోవడం, పిల్లల విజయాలను నిశ్శబ్దంగా ఆనందించడం, పిల్లల అపజయాలు కానీ వాళ్ళ బాహ్య ప్రపంచంలో జనాలతో వాళ్ళు చేసే గొడవలు కానీ బాధ్యతగా తీసుకుంటారండి తండ్రి. తల్లి ప్రేమను ముద్దులు, హత్తుకోవడం వంటి రూపాల్లో చూస్తాం. తండ్రి ప్రేమ ఎక్కువగా సలహాలు, కఠినమైన మాటలు, కొన్నిసార్లు మౌనం, వాటి ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. తండ్రి పిల్లల కోసం మార్గదర్శుడిగా మారతాడు. ఒక ఫ్రెండ్గా, అలాగే ఒక గైడుగా వ్యవహరిస్తారు. అతని మాటల్లో కోపం ఉన్నా ప్రేమ దాగి ఉంటుంది. పిల్లల మీద తండ్రి ప్రేమ ఆత్మవిశ్వాసం పెంచుతుంది, భద్రతాభావం కలిగిస్తుంది, సాధికారత అంటే ఇండిపెండెన్స్ నేర్పిస్తుందండి. బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలి అనేది తండ్రి ఒక గైడ్గా గైడ్ చేస్తాడు. తండ్రి ప్రేమ వానలా ఉంటుంది, నెమ్మదిగా పడుతుంది, కానీ నేల లోతుగా తడుస్తుంది. ఇలాంటివన్నీ కొటేషన్లుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి తండ్రి ప్రేమ స్పష్టంగా కనిపించకపోయినా అది అత్యంత స్థిరమైన, విశ్వసనీయమైన ప్రేమ. భావాల కన్నా బాధ్యతలలో తండ్రి ప్రేమ ప్రకాశిస్తూ ఉంటుంది. హరే కృష్ణ.